హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పచ్చెనగపప్పుతో టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 అవర్స్ పాటు నానబెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న పచ్చెనగపప్పుని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారంని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పప్పుకి ఉప్పు, కారం బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.